డ్రామాలు ఆడే ముఖ్యమంత్రిని చూసాం మొన్నటిదాకా. హెలికాప్టర్లో రౌండ్లు వేసే ముఖ్యమంత్రిని చూసాం. ఎందుకు పనికిరాని పనులు చేసే ముఖ్యమంత్రిని చూసాం. చిన్న పని చేసి పెద్ద డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రిని చూసాం. అప్పట్లో ఒక వీడియో కూడా చూశానండి నేను. అది ఒక 8 టమాటాలు, ఒక 4-5 ఉల్లిపాయలు, ఓ 3 బెండకాయలు ఇచ్చి ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పండి అని వీడియోలు తీసుకున్నారు ఐపాక్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఎంత ఘోరం జరుగుతుంది తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్. అక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వరదలో తిరుగుతున్నారు కదా. వాళ్ళు ఎక్కడన్నా కాలు జారితే ఇలా కాలు జారి స్లిప్ అయినా లేకపోతే కాలు జారి పడిపోయినా దాన్ని వీడియో తీసుకుని దాన్ని సర్క్యులేట్ చేసుకుందామని ఐపాక్ టీం వీడియోలు కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారట చుట్టూరని. ఎంత దౌర్భాగ్యంలో ఆలోచించండి. వాళ్ళకి ఆ కష్టం పట్టదు. ఏ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చే భరోసా వీళ్ళకి సంబంధం లేదు. ఆ కష్టాన్ని నేను పంచుకునే విధానం వీళ్ళకి అనవసరం. కానీ వీళ్ళు ఎక్కడైనా స్లిప్ అయితే బాగుండిగో కాలు జారి పడిపోయారు లేకపోతే ఇలా జరిగి పడిపోయారని వాటిని వీడియోలు తీసి కట్టలు చేసి ఎడిట్లు చేసి వాటిని ప్రచారం చేసుకుని తిరుగుతున్నారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది అంటారా అండి? నిజంగా ఫేవర్ ఉంది, నీరసంగా ఉంది. కానీ ఈ జరుగుతున్న విషయాన్ని మళ్ళీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న విషయం వాళ్ళు ఇంకా దరిద్రం ప్రమోట్ చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జగన్ రెడ్డి ఉన్నది అక్కడ పక్కనండి. ఉండవాలంటే పక్కనే కదా. ఇతను ఉండే తాడేపల్లి నుంచి విజయవాడ ఎంత దూరం అండి? ఆ రాత్రి అంతా హ్యాపీగా సేఫ్గా తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ వేసుకుని చక్కగా రగ్గు కప్పుకుని ఏదో రాత్రి 11-12 గంటలలాగా టీవీలో సీరియల్లో లేకపోతే ఏమన్నా చూసి లేదా సెల్ ఫోన్లో పబ్జీ ఆడుకుని ఏంటి ఓ పక్కన ప్రజలందరూ మునిగిపోయి ఉంటే, ఓ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న ఉంటే, ప్రజలందరూ కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన వ్యక్తి రాత్రంతా హాయిగా పడుకుని పొద్దునే లేచి మొహం కడుకుని పౌడర్ వేసుకుని వచ్చాడండి. పక్కనే ఉన్నాడు. ఇతను మహానేత ఇతనట ఏ చెప్తారండి బాబు. చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది, ఎందుకులేండి ఆ మాటలు. వాళ్ళు ఏమన్నా తప్పుగా చెప్తారేమో, ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందలేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేయలేదని ఏమన్నా చెప్తారేమో అని ఈయన వెనకాతలో పెట్టుకున్నాడు వీడియో. రే నేను అడుగుతాను, నువ్వు వెనకాల నుంచి వీడియో తీసేయి, ఆవిడ ఏదో కడుతుంది, దాన్ని కట్ చేసి వెంటనే మన ఐపాక్ వాళ్ళకి పంపించే వాళ్ళు లక్షలాదిగా వాటిని షేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూర్చోబెట్టి చేతలు ఎత్తున్నారు వాళ్ళకి ఏం పని పోవట్లేదు ఇప్పుడు. కాబట్టి ఇది చేసేద్దాం. ఏమండి సిగ్గు అనిపించట్లేదండి? సిగ్గు అనిపించట్లేదా? ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మరో పక్కన ఈయన ఏం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడే కాదండి, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అలాగే తిరిగాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అలా తిరుగుతున్నాడు. ఆయన రాత్రి అంతా తిరిగాడు. ఆయన తిరగకపోతే అడిగేవాడు ఎవడండి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అక్కడ వరద వస్తే రాత్రి 12 గంటలకు మీరు ఎందుకు వెళ్ళదండి, 2 గంటలకు మీరు ఎందుకు, అసలు అడగడానికి ఎవరికైనా మనసు ఒప్పుతుందా? ఎవరైనా వెళ్ళేది పొద్దున్న లేచి వెళ్తారు. ఉదయం లేచిన తర్వాత 10 గంటలకు 8 గంటలకు 9 గంటలకు 10 గంటలకు వెళ్తే సరిపోద్ది, ఫార్మాలిటీ. నువ్వు రాత్రి వెళ్ళలేదని ఎవరు అడగకపోయినా కూడా ఆ రాత్రి మీద వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే బాధ్యత ఉండాలండి మనుషుల మీద, ప్రేమ ఉండాలి మనుషుల మీద. ఇది మన రాష్ట్రం, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నాకు ఈ బాధ్యత ఉందని ఆయన భావించాడు. ఆ ప్రజలు ఇప్పుడు భయాందోళనలతో ఉంటారు, నేను అక్కడ ఉంటే వాళ్ళకి ధైర్యం వస్తుందని ఆ ధైర్యం చెప్పడానికి వెళ్ళి వాళ్ళతో పాటు కష్టాన్ని పంచుకున్నాడండి ఆయన. ఆ కష్టాన్ని ఆయన కూడా అనుభవించాడు. నా ప్రజలందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు కూడా తెలియాలి కదా, నేను ఎక్కడో ఇంట్లో పడుకుని ఉంటే నాకెలా తెలుస్తుంది? కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్తేనే కదా. కరెంట్ పోయింది, ఏమైనా ఏర్పాట్లు చేయాలా, లేదు వాటర్ అందట్లేదు, ఆయన అక్కడ ఉంటేనే తెలుస్తుంది. వాటర్ అందట్లేదు, వాటర్ వెంటనే సప్లై చేయండి, లేకపోతే ఇంకోటి వెంటనే. ఆ బాధను పంచుకోవడానికి రాజే కదిలొచ్చాడు. చెప్తుంటేనే మనసు చాలా ఆనందంగా, అలాంటి వ్యక్తి కోసం పనిచేసినందుకు, అలాంటి వ్యక్తి కోసం ప్రజలందరికీ తెలియజేసి మనం అంటే మా శాయశక్తిలో కూడా మేము ఉడత సాయంగా ఆయన కోసం పనిచేసినందుకు ఈరోజు నిజంగా ఆనందపడుతున్నానండి నేను. ఏమంటే సాక్షిలో ఇది ఒక చిన్న వార్త అంతే, ఇదేం పెద్ద వార్త కాదు, చిన్న వార్త వేశారు. మళ్ళీ ఇక్కడ కూడా మామూలే, విజయవాడ వెలవెల వరదలో చిక్కును 3.5 లక్షల మంది నరకయాతన. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇప్పుడు లక్షల. ఇది ఒకటి. ప్రతి కష్టంలోనూ ఈ బిల్డప్ మాత్రం తగ్గలేదండి వీళ్ళకి. ఈ పనికి మాలిన చావు తెలివితేటలు, పబ్లిసిటీ తెలివితేటలు చూపించడం వల్లే ఇవాళ ఎందుకు పనికి రాకుండా నాలుగు గీసుకుని వారేసిన ఆకులాగా అయిపోయింది వీళ్ళ బతుకు.
అయినా కూడా రిటైనింగ్ వాళ్ళ వల్ల ఇది మొత్తం అంతా మునిగిపోతుంది. రిటైనింగ్ వాళ్ళ వల్ల ఏదో మేలు జరిగిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మేలు జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపేశాడు. ఏం తప్పుడు ప్రచారం అండి బాబు ఇది. ఏమంటే ఇది ఆపేసి ఇక ఇక్కడ చూడండి, ఒక పక్క విజయవాడ అంతా మునిగిపోయింది, ప్రజలు 3.5 లక్షల మంది నిజంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి రాత్రంతా వాళ్ళకి భరోసా కల్పిస్తున్న పరిస్థితిలో సాక్షి మీడియా రాయాల్సిన వార్త అండి ఇది. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. పక్కా స్కెచ్తో పక్కదారటండి. గుడ్ల వల్లేరు ఘటనలో కళ్ళెదుటే వాస్తవాలు కల్పిస్తున్న పట్టించుకొని ప్రభుత్వం ఆధారాలు ఇవ్వాలంటూ దొంగ. రాత్రంతా నిద్ర లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం తిరుగుతున్నాడా? మీరేమో రాత్రంతా హ్యాపీగా ఏసీ రూముల్లో పడుకున్న ఆ కొడకల్లారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు ఎదవల్లారా. ఎవరంటే రాయేసి తిడతాడు అంటే ఎదవ పనులు చేసేవాడిని తిట్టక ముద్దెట్టుకుంటారు ఎటురా? ఎదవ పనులు చేసేవాడిని ఎదవే అంటారు. ఈ టైంలో కూడా ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు వరదలో తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం ప్రజలు అబ్బా మా అన్న మా చంద్రబాబు అన్న లేకపోతే మా లోకేష్ అన్న మాతో పాటు ఉన్నారని వాళ్ళ ధీమాగా ఉంటే ఈ రోజున మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద ఇలాంటి వార్తలు రాయడానికి అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? లోకేష్ అన్న ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను లోకేష్ అన్న ఎప్పుడు ఏం అడగలేదు, కానీ ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయనకి. ఏంటంటే ఇక ఇప్పుడు గుడ్లవల్లేరు గట్ల కళ్ళెదుటే వాస్తవాలు కల్పించుకున్నా పట్టించుకొని ప్రభుత్వం అన్నారు, ఆధారాలు ఇవ్వాలంటూ డొంకు తిరగడం ఏదో తరత రాశారనుకోండి, కళ్ళెదుటే ఆధారాలు కనిపిస్తున్నాయని సాక్షి మీడియా అన్నదన్న. మీరు ఇమీడియట్గా నోటీస్ పంపించి మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని రండి. ఆధారం లేకుండా మీరు వస్తే కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఖచ్చితంగా మీ మీద ఈ రాజద్రోహం కేసు పెడతానని ఒక్క బెదిరింపు, ఒక్క వార్నింగ్ అన్న. వీళ్ళకొకరికి ఆ TV9 వాళ్ళు ఒకరికి, NTV వాళ్ళు ఒకరికి, ఈ 3 ఛానళ్ళు కలిపి ఏం చేస్తున్నాయి అంటే నిజంగా జరిగిపోయింది అని ఒకవేళ జరిగిపోతే ఏదైనా ఒక్క ఆధారం చూపించాలి కదా. ఆధారం ఏమీ లేకుండా జరిగిపోయిందని వీళ్ళు ఎందుకు అంటారంటే ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వరదల్ని అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా దారి మళ్లించేసి ఇప్పుడు ఈ గుడ్లవల్లేరులో లేని ఒక ఘటనని ఒకవేళ జరిగితే ఆధారం ఉండాలి. నేను లేదంటే జరగలేదని అంటలే, ఒకవేళ జరుగుంటే ఆధారం ఉండాలి. ఆధారం లేని దాన్ని ఎంత పబ్లిక్గా రాసేస్తూ ప్రభుత్వం మీద ఎంత దారుణమైన విషయం కలుపుతున్న ఇలాంటి వాళ్ళకి మాత్రం కనీసం ఆ నోటికి కళ్ళు వేయాలన్నా, నోటికి కళ్ళు వేసి గట్టిగా బిగించాల. నిజంగా ఒకవేళ ఎవడో తాగుబోతాడో లేకపోతే ఎవడో ఏదో వచ్చి వాగేసాడు అనుకుందాం, ఓకే ఆడెవడో సామాన్యుడు వదిలేద్దాం. కానీ ఇలాంటి ఒక పత్రిక TV5 లాంటిది, లేకపోతే TV5 కాదు TV9 లాంటిది, NTV లాంటి ఒక పెద్ద ఛానల్స్ అసలు ఏ ఆధారం లేకుండా ఒక వార్తను ఎలా ప్రచురిస్తారు? ఒక తప్పుడు వార్తను ఎలా ప్రచురిస్తారు? అక్కడ దాదాపుగా కొన్ని వేల మంది ఆడపిల్లల జీవితాలని ఈ నా కొడుకులు ఏమన్నారు, అభిపి వచ్చి 300 వీడియోలు, ఆ వీడియోలో మొత్తం సర్క్యులేట్ అయిపోతున్నాయట. ఆడెవడో వచ్చి అమ్మేసుకున్నాడంటే అంటే నిజంగా అక్కడ హాస్టల్లో ఉన్న ఆ పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తున్నారా? ఒరే వైసీపీ, ఒరే బాబు సాక్షి, ఒరే ఎదవల్లారా, కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు నాకు తెలియదు, కానీ నిజంగా ఒకవేళ అలాంటివి జరుగున్నా కూడా అమ్మ ఏం పర్లేదు, మేము చూసుకుంటాం, మేము కాపాడుతాం, మీ గౌరవానికి భంగంగా కలగకుండా ఎవడు తప్పు చేసాడో వాడి సంగతి తేల్చన్నా సరే అది ఏమీ బయట రాకుండా మేము చూసుకుంటామని భరోసా ఇవ్వాలా? లేదా అక్కడ ఏమీ జరగకపోయినా సరే సర్క్యులేట్ అయిపోతుందంటమ్మా, మొత్తం అందరూ చూసేస్తున్నారట, చూసేసి ఇక వాళ్ళకాళ్ళు వైరల్ చేసుకున్నారట. ఇలా లేని దాన్ని చెప్తే ఆడకూతుర్లు, ఆడపిల్లలు, మన చెల్లెళ్ళు, మన కూతురు వయసు ఉన్నవాళ్ళు కదా జగన్ రెడ్డి, వాళ్ళ మనసు ఎంత ఆందోళన పడుతుందో ఒక్కసారి ఆలోచించవయ్యా.